శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. ప్రతి మంగళవారం మీకందరికీ తెలుసు కదా, మనం శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి హాస్య కథల గురించి ముచ్చటించుకుంటూ ఉంటాము. ఆ క్రమంలో భాగంగా ఈ వారం కూడా ఓ సరదా కథతో మీ ముందుకొచ్చాను. కథ పేరేంటంటే అన్నానా ఏమని. పొద్దున 9 కొట్టేసరికి మా ఇల్లు చాలా సందడిగా ఉంటుంది. మా పెద్ద తాతగారు, ఆయన స్నేహితుడు మరో తాతగారు స్నానాధికాలు ముగించి ముందు హాల్లో చేరతారు. మా ఎదురులే వారిది. వాళ్ళిద్దరూ వరుసకు బావమరుదులునట. నువ్వంటే నువ్వు అనుకోవచ్చును గాని అలా అనుకుంటే అగౌరవం అని మీరనే అనుకుంటారు. బాగా మాట్లాడుకుంటూనే మధ్యలో పోట్లాడుకుంటారు కూడా. ఇద్దరికీ 80 దాటింది. వినికిడి శక్తి బాగా తగ్గిపోయింది. ఆ వారం వాగ్దాటి బాగా పెరిగింది. ఏమిటేమిటో విషయాల మీద గంట కొద్దీ మాట్లాడుకునేవారు. బ్యాడ్మింటన్ కోర్టంత ఉన్న హాల్లో చెరో మూల కూర్చుని ధారాళంగా మాట్లాడుకుంటారు. ఏమిటో ఒకటే తాపత్రయపడిపోయి చావుతన్నులు తిని తీసుకొచ్చాడు స్వాతంత్రం. ఏం ఒరిగిందిట అని మా తాతగారంటే, కష్టాలు చెప్పిరావు. పాపం మా గరికపాటి బాలమ్మకు కిందటేడాది భర్త వియోగం, ఇప్పుడు పుత్రశోకం ఎలా తట్టుకుంటుందో ఏమో అంటారు ఆ తాతగారు. ప్రకాశం బ్యారేజీకి ప్రకాశం గారి పేరే ఎందుకు పెట్టాలని గొడవ చేశాటో ప్రబుద్ధుడు. సిగ్గు లేకపోతే సరి. ఆయనలాంటి ప్రజాహితుడు, పరోపకారి మరొకరున్నారా? అటువంటివాడు మన తెలుగువాడవడం మనందరికీ గర్వకారణం. ఆ మహానుభావుడు పేరు పెడితే ఆ కృష్ణవేణమ్మ తల్లి పులకించిపోయి ఏడాది పొడుగునా నిండుగా పారుతుంది అని మా తాతగారంటే, కందిపప్పు మాత్రం చౌకగా వస్తుందా? 10 రూపాయలకి పట్టుమని 10 వీసలైనా రాకపోతే మనం ఏం తిని బతుకుతాం చెప్పండి అని ఈ తాతగారంటారు. వీళ్ల గొడవకి విసిగిపోయి, ఏమిటండి మీ గొడవ? ఒకరు చెప్పేది ఇంకొకరికి వినిపించదు అని ఏ బాబాయో విసుక్కుంటే, సాల్లే గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిద్దట. పెద్దవాళ్ళం కష్టం సుఖం మాట్లాడుకుంటూ ఉంటే పిల్ల వెధవలు వినవచ్చునా, తప్పు కాదు అని మందలిస్తారు మా తాతగారు. మీ మాటలు బజారు దాకా వినిపిస్తుంటే వెనక చస్తామా అంటాడు ఆ బాబాయ్ విసుగ్గా. అయితే ఒరే, మా వినికిడి సామర్థ్యంలో ఏమైనా తేడా కనిపిస్తోందా అంటారు తాతయ్య. తేడా ఏమిటి మావయ్య, పూర్తిగా పోయింది అంటాడు బాబాయ్. అతను వెళ్లేదాకా ఊరుకుని లేచి దగ్గరగా వచ్చి, బావగారు మనకు వినిపించడం లేదుట, అయితే ఇక వృద్ధాప్యం వచ్చినట్లే అంటారా అని అడుగుతారు ఆయన. వచ్చినా ఆ మాట ఒప్పుకోకూడదు మనం, పింకంగా ఉండాలి. లేకపోతే మన మాట లక్ష్యం చెయ్యరు. ఇప్పటికే మనకు చెప్పకుండా సినిమాలకి షికార్లకి పోతున్నారు, చూస్తున్నారుగా అని చెప్తారు మా తాతగారు. నిజమే సుమా, బావగారు మనం పెద్దరికం నిలబెట్టుకోవాలంటే మనం బింకంగా ఉండాల్సిందే ఒప్పుకున్నారు ఆ తాతగారు. చాలా రహస్యంగా మాట్లాడుకుంటున్నామని వాళ్ళు అనుకున్నా ఇంట్లో అందరికీ వినిపించింది ఆ సంభాషణ. ఆ రోజుల్లోనే మా బావగారు పండక్కి వచ్చారు. మా బావగారిది పై సంబంధం. ఆయనకి బుద్ధి తెలిసేసరికి ఆయన తాతయ్యలందరూ పైకి వెళ్ళిపోయారు. అందుకే ఆయనకి తాతయ్యలంటే అపరిమితమైన భక్తి ప్రపత్తులు, వినయ విధేయతలును. పైగా మొదటి పండుగ. స్నానం చేసి హాల్లోకి వచ్చారు బావగారు. అప్పటికే మా తాతయ్యలిద్దరూ దర్బారు తీర్చారు. ఇద్దరి మధ్య ఓ కుర్చీలో కూర్చుని ఇద్దరికీ వినయంగా నమస్కారం చేశారు బావగారు. ఏం నాయనా, స్నానమైందా పలకరించారు మా తాతగారు. అయిందండి వినయంగా సమాధానం చెప్పారు బావుగారు. ఏమిటి నాయనా బావుగారు అడిగారు ఆ తాతయ్య. స్నానమైందా అని అడిగారండి మళ్ళీ మర్యాదగా చెప్పారు బావుగారు. ఏమిటి బాబు బావుగారంటున్నారు తాతయ్య ప్రశ్న. మీరేం అడిగారా అని అడిగారండి తెచ్చిపెట్టుకుని చిరునవ్వుతో బావుగారి సమాధానం. ఏమిటయ్యా బావుగారంటున్నారు మళ్ళీ ప్రశ్న. అబ్బే ఏం లేదండి, మీరేం అడిగారా అని నీరసంగా సమాధానం. ఏమిటబ్బాయి ఏమిటంటున్నారు మా బావుగారు? శ్రీరామచంద్ర, ఏం లేదండి, మీరేం అడిగారా అని కొన ఊపిరితో బావగారి సమాధానం. పావుగంట గడిచింది. లేవాలని ప్రయత్నించినా వాళ్ళు లేవనివ్వడం లేదు. బావగారికి దుఃఖం తన్నుకొస్తోంది. అదే గొడవ. ఆయన్ని రక్షించటానికి అన్నట్లు వచ్చింది మా అక్కయ్య. ఈ వ్యవహారం అంతా చూసి ఇటు రండి, అట్లా బజారుకో గుడికో వెళ్దామని పిలిచింది. బతుకు జీవుడాన్ని లేచి, ఏమిటినైనా అమ్మాయి అంటోంది అని వాళ్ళు అడుగుతున్నా వినిపించుకోకుండా పారిపోయారు. కలికాలం కాకపోతే పట్టపగలు భర్తతో మాట్లాడటానికి ఎంత ధైర్యం అన్నారు మా తాతగారు. ఆ మాటకొస్తే భట్టిప్రోలు వారు కూడా గట్టివాళ్లే అన్నారు ఆ తాతగారు. విన్నారు గదా, అన్నానా ఏమని అనే శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి ఈ పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వుకునే హాస్య కథను వచ్చే వారం ఇటువంటిదే మరో సరదా కథతో మీ ముందుంటానే. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.